శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్యా, వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్యా, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్యా, కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్యా, తుల్జాపురు భవాని తుయిద్యా. ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. జానకిరామ్, ద్వాదశ రాశిలో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో కర్కట రాశి వారి జ్యోతిష్యం చూడు. మనసుల మాట, అనుకున్న కోరిక, నమ్మిన పని, ఆరోగ్య బలం, ధనయోగం, కళ్యాణ యోగం, శుభయోగం, అడవపడ్డ యోగం, తరించిన పని, కుటుంబ స్థానంది, వాస్తుబలంది, సంతాన బలంది, గుణబలంది చూడు. సబ్కా మాలిక్ ఏక హై అన్నట్టు వారికి షిరిడి సాయిబాబా వచ్చినండి వారి జాతక బలంలా, కర్కట రాశి వారి జాతక బలంలా చంద్రమహారదశ జాతకం వారి పేరు మీద సోమవారం చాలా అనుకూలం. ముఖ్యంగా మాత్రం వారికి చాలా వరకు శ్వేత వస్త్రధారణ చాలా మంచిదండి. తెలుపు వస్త్రధారణ చాలా మంచిది. పౌర్ణమి ఘడియలు కలిసి వస్తాయి వారికి. అంటే 28 రోజుల్లో, నెల రోజులు కావచ్చు, 28 రోజులు కావచ్చు. అమావాస్య పౌర్ణమి తిథి పక్కన పెడితే మాత్రం అమావాస్యకు సంబంధించిన తిథులు వారికి పని చేయవండి. పౌర్ణమికి సంబంధించిన తిథులు వారికి పనికొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆ చంద్రుడు మాత్రం 15 రోజులు మాత్రం పెరుగుతూ ఉంటాడు, 15 రోజులు తగ్గుతూ ఉంటాడు. అలాగే వీరి జాతకంలో కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నాయండి. శ్రీకృష్ణుడు వచ్చిండు, బాలకృష్ణుడు, ఆంజనేయ స్వామి వచ్చిండు. కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వారి ఆలోచన శక్తి చాలా అమోఘంగా ఉంటుందండి. సైంటిస్టులకు ఉన్నంత బుర్ర ఉంటుంది వారి జాతక బలంగా. ఒకటి వారు ఇచ్చే సూచనలు, తెలివి ఆలోచనలు అందరికి పనిచేస్తాయి, కానీ వారికి మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉండదండి. ఇంకోటి వారి జాతకంలో తొందరగా నరదృష్టి పడే అవకాశం ఉంది. ఈ నరదృష్టి మూలంగా వారు పట్టించుకోరండి వారు. కానీ దైవభక్తి వారికి మాత్రం సామాన్యంగా ఉంటుంది, కానీ ఎక్కువ నమ్మకం ఉండదు దైవభక్తి మీద ఎక్కువ నమ్మకం ఉండదు. ఉంటే మాత్రం విపరీతంగా ఉంటుంది. కానీ స్వతాబుద్ధి, స్వతాలోచన చాలా ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు, చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అష్టమ స్థానంలో శని ఉంది. ఆ శని ఉన్నందువలన మాత్రం వీరు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శనీశ్వరునికి పూజ చేయటం, జపం, దానం, హోమం చేపించడం చాలా మంచిది. అలాగే నల్ల నువ్వులుగా దానం చేయటం చాలా మంచిది వీరి పేరు మీద. వీలైతే మాత్రం అయ్యప్ప స్వామి మాల ధరించడం, వెంకటేశ్వర స్వామి మాల వేసుకోవడం, దీక్ష తీసుకోవడం చాలా శ్రేయస్కరం వీరి జాతక బలానికి. కర్కట రాశి వారానికి శివమాల వేసుకున్న, శివదీక్ష తీసుకున్న, వారికి ఇష్టమైన దేవత ఎవరున్నారో వారి దీక్ష తీసుకుంటే చాలా మంచిదండి. కానీ స్త్రీలకు చెప్పాలంటే మాత్రం విద్య విషయంలో కొన్ని ఆటంకాలు తప్పవారి జాతకంలా. కానీ మాత్రం ఈ 15 రోజుల వరకు జాగ్రత్త ఉండాలండి. తర్వాత మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ విద్యార్థులకు మాత్రం ఇబ్బందులు తప్పవు. ఆ చిక్కులు, చికాకులు పోవడానికి మాత్రం కరెక్ట్ మాత్రం గురువారం రోజు 11 గురువారాలు షిరిడి సాయిబాబా దర్శనం చేయటం చాలా మంచిది. అలాగే వీలైతే మాత్రం చిన్నపిల్లలకు మాత్రం తీపి వస్తువులు దానం చేయటం కానీ, లేదా మీకు తెలిసిన పిల్లలకు మాత్రం తినిపించడం చాలా మంచిదండి. ఆ దోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే గోధుమలు దానం చేసినా కూడా మంచిది వీరి పేరు మీద. ఐపీఎస్, ఐఏఎస్ రంగం వారికి చాలా వరకు శుభయోగం ఉంటుంది. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. నీటిపారుదల సంబంధించిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలంలా. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇరిగేషన్ సంబంధించిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతకంలా. అలాగే మాత్రం వ్యవసాయ పంట సంబంధించిన ఉద్యోగస్తులకు, అగ్రికల్చర్ సంబంధించిన వారికి ఇబ్బందులు తప్పవండి. కానీ వ్యవసాయదారులకు మాత్రం 2 పంటలు లాభమయ్యే అవకాశం ఉన్నది వీరి జాతకంగా. అని మాత్రం వాతావరణం మూలంగా కొన్ని నష్టాలు, చిక్కులు వస్తాయండి. అలాగే గవర్నమెంట్ రుణం కానీ, లోన్ కానీ ఆలోచన చేసిన వారు, దానికోసం ప్రయత్నం చేసిన వారు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. వీరు వ్యాపారం మీద పైకొచ్చే అవకాశం ఉందండి. అది మట్టి వ్యాపారం చేసినా, బంగారం చేసినా అంతే నడుస్తుంది వీరి జాతక బలంలా. మొదట నష్టం వస్తుంది, తర్వాత కలిసి వస్తుంది. వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కర్కట రాశి వారి జాతకంలో ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది వీరి జాతక బలంలా. కానీ వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పుష్యమి నక్షత్రం వారికి లాభయోగం ఉంటుంది వీరి జాతక బలంలా. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ 2 వస్తుందండి. సోమవారం అనుకూలం ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులలో మాత్రం రక్షణ రంగం సంబంధించిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే స్త్రీ సాయం ఎక్కువ ఉంటుందండి వీరికి. కానీ చంద్రుడు అంటే తల్లి కారకుడు, తల్లి సాయం ఎక్కువ ఉంటుంది, లేదా తల్లి తరపు బంధువులు సాయం చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహ విషయంలో చెప్పాలంటే మాత్రం ఇది వివాహ విషయం చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి. కళ్యాణం ఇష్ట ప్రకారం అనుకుంటే పెద్దల ప్రకారం అయ్యే అవకాశాలు ఉంటాయి, పెద్దల ప్రకారం అనుకుంటే ఇష్ట ప్రకారం అయ్యే అవకాశం ఉంటుంది.
వివాహ విషయంలో కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయండి. ఆ వివాహ దోషం వెళ్ళిపోవాలంటే మాత్రం వీరి శివపార్వతులకు పూజ చేయటం, అలాగే విష్ణు లక్ష్మికి పూజ చేయటం చాలా శుభయోగం అండి వీరి జాతక బలానికి. అలాగే సీతారాముల కళ్యాణం చేస్తే చాలా మంచిది. కానీ వివాహం కాని స్త్రీలు మాత్రం స్వాసిని పూజ చేయాలి, వీలైతే మాత్రం గౌరీమాతకు పూజ చేయాలి. కానీ ఒక్కరితోనే చేయొద్దండి, 5గురితో కానీ 11 మందితో 21 మంది ముత్యాలతో కలిపి పూజ చేసి వారికి మాత్రం వారి చేతితో మాత్రం అక్షింతలు వేసుకొని వారికి యథావిధిగా మాత్రం కొన్ని వస్తువులు మాత్రం ఇవ్వటం మంచిది. కొన్ని వస్తువులు అంటే చీరే సారే ఇవ్వటం చాలా మంచిది. పసుపు కుంకుమ చీరే సారే గాజులు ఇది ఇవ్వటం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే మాత్రం సంతాన దోషం ఉన్నవారికి మాత్రం ఆ సంతాన దోషం వెళ్ళిపోవాలంటే మాత్రం ఎక్కడైనా సంతానం కలిగిన చోటుగా మాత్రం సడన్గా మాత్రం వెళ్ళవద్దండి. చాలా కాలం నుంచి సంతానం లేని వారికి, ఇవి సంవత్సరం 6 నెలలని కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి సంతానం కలగని వారికి, ఆ సంతానం దోషం ఉందని అనుమానం ఉన్నవారికి, అక్కడిక్కడ ఎవరితోనన్నా నోటితో విన్నవారికి అటువంటి సమస్యలు ఉంటాయి కదా. ఎక్కడైనా సంతానం కలిగితే మాత్రం సడన్గా వెళ్ళవద్దండి. ఎప్పుడైనా మాత్రం వారు పిలిస్తే మాత్రం కరెక్ట్ మాత్రం ఆ సంతానం కలిగిన స్త్రీది కానీ, లేదా మాత్రం ఆ సంతానం కలిగిన స్త్రీ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ అవుతుంది, మీకు అమ్మమ్మ కాదండి, వాళ్ళకి అమ్మమ్మ అవుతుంది. వారిది మాత్రం కరెక్ట్ మాత్రం వారి ఆశీర్వాదం తీసుకోవడం, మీ మీద ఉన్న సంతాన దోషం వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే నాగేంద్రుడి పూజ చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది. వీలైతే మాత్రం వీరి జాతక బలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి రావటం మంచిగా ఉంటుందండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విద్య విషయంలో మాత్రం చికాకులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, కర్కట రాశి వారికి శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.